హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం మత్తయి సువార్త 25వ అధ్యాయం 28, 29 వచనాలు. ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికియ్యుడి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. సో, ఈరోజు వాగ్దానం గనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చెప్తున్నాడనమాట యజమాని ఏంటంటే, ఆ తలాంతును తీసివేసేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి అని. సో, ఇక్కడ ఒక యజమాని ఏం చేస్తాడంటే ముగ్గురికి, ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, అలాగే మూడో వ్యక్తికి 1 తలాంతు ఇచ్చి వెళ్తాడనమాట. అయితే కొన్ని రోజులు వచ్చిన తర్వాత 5 తలాంతులు గల వ్యక్తి ఏమో ఇంకొక 5 తలాంతులు సంపాదిస్తాడు. 2 తలాంతులు కలిగిన వ్యక్తి ఏమో ఇంకొక 2 తలాంతులు సంపాదిస్తాడు. కానీ 1 తలాంతు కలిగినటువంటి వ్యక్తి సోమరితనం వలన ఏముందిలే ఏం చేసాము అనే విధంగా ఇక్కడ ఏంటంటే దాన్ని అలాగే పూడ్చిపెట్టి, అలాగే మళ్ళా యజమానుడు వచ్చినప్పుడు అతనికి ఇచ్చి, ఇలాగేంటి నువ్వు విత్తని చోట కోయివాడవును, చల్లని చోట పంట కూర్చువాడవు అని ఇంకా దురుసుగా సమాధానం ఇచ్చి ఇక్కడ ఏంటంటే ఆ 1 తలాంతుని ఏం చేయడనమాట. సో, ఇక్కడ ఆ యజమానుడు ఏం చెప్తున్నాడు, కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ తలాంతుని తీసేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి అని చెప్తున్నాడు అనమాట. సో, ఇక్కడ మన జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి మనం ఏం చేస్తుంటామంటే, దేవుడు నాకేమీ ఇయ్యలేదు, సో దేవుడు నాకు అన్నీ ఇయ్యచ్చు కదా, ఇతరులకేమో ఇన్ని కలుగజేస్తున్నాడు, ఇంతమందిని ఆశీర్వదిస్తున్నాడు కదా, నాకు ఇయ్యచ్చు కదా అని మనం ఒక్కొక్కసారి మనం పని చేయమన్నమాట. సో, పని చేయకుండా మనం ఒక్కొక్కసారి సోమరితనంతో మనము కొన్ని మిస్ అవుతుంటాం అనమాట. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక తలాంతు అనేది ఇస్తాడు. సో, ఇంగ్లీష్లో ఈ వచనం చూసుకుంటే టాలెంట్ ఉంటుంది. సో, మనకేంటి టాలెంట్ కావచ్చు, స్కిల్ కావచ్చు, మనకు డబ్బు కావచ్చు, లేకుంటే సమయం కావచ్చు, దేవుడు ప్రతి ఒక్కరికి ఎంతో కొంత దయచేశాడు. సో, మనకు ఆయన ఎంతో కొంత దయచేశాడు. సో, అందులో మనం నమ్మకంగా ఉన్నట్లయితే అందులో మనం నమ్మకంగా ఉంటూ మనం సరిగ్గా పనిచేసినట్లయితే ఈ 5 తలాంతులు కలిగినటువంటి వ్యక్తిలాగా కావచ్చు, 2 తలాంతులు కలిగినటువంటి వ్యక్తిలాగా కావచ్చు, మనకు కలిగినటువంటి తలాంతులతో మనం పనిచేసినట్లయితే ఆయన ఖచ్చితంగా మనకు మల్టిప్లికేషన్ అనేది ఇస్తారంటే ఇంకా ఎక్కువగా ఆశీర్వదిస్తారు. సో, అదే కాకుండా మనం 1 తలాంతు కలిగిన వ్యక్తిలాగా దేవుడు నాకు అసలు ఏమీ ఇవ్వలేదు, నాకేం చేయలేదు, దేవునికి నేనంటే ఇష్టం లేదు, దేవుడు మంచివాడు కాదు. సో, ఇలాంటి అనవసరమైన మాటలు మాట్లాడినట్లయితే మనకు ఆశీర్వాదం అనేది దక్కకపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనకు దేవుడు దయచేసినటువంటి దాంట్లో సో ఈరోజు అది కొద్దిగానే ఉండవచ్చు. సో బట్ స్టిల్ మనం అందులో నమ్మకంగా ఉంటూ మనం కరెక్ట్గా పనిచేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకు ఆశీర్వాదాన్ని అనేది ఇస్తారు. ఆయన మనల్ని ఇంకా ఎక్కువగా మల్టిప్లై చేస్తారు. కాబట్టి అది గుర్తుంచుకొని మనకు దేవుడు ఏదైతే ఇచ్చాడో, సో డబ్బు కావచ్చు, సమయం కావచ్చు, టాలెంట్ కావచ్చు, స్కిల్ కావచ్చు, ఎందులో అయినా సరే దేవుడు మనకి ఇచ్చిన వాటిలో మనం అందరం నమ్మకంగా పనిచేసి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను ఇంకా పొందుకుంటూ మనం అందరం ఇంకా అభివృద్ధి చెందుదాం. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవా, ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. ఎలాగైతే మేము 5 తలాంతుల వ్యక్తి వల్లే, అలాగే 2 తలాంతులు కలిగినటువంటి వ్యక్తి వల్లే మేము పని చేయాలి అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. ఆ 1 తలాంతు తీసుకున్న వ్యక్తి వల్లే మేము సోమరితనంను చూపించకుండా, మీ పైన అనవసరమైన నిందలు వేయకుండా, మీరు మాకు ఏదైతే ఇచ్చారో మేము దాన్ని గుర్తించి మేము దానికి కరెక్ట్గా దాని కొరకే నమ్మకంగా ఉంటూ, వాటి కొరకే నమ్మకంగా ఉంటూ మేము పనిచేసి మీరు ఇచ్చే ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని పొందుకొనుటకు సహాయం చేయండి. ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో వారు నమ్మకంగా పనిచేస్తుండగా వారిని మల్టిప్లై చేయండి తండ్రి. ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి. వారు ఇంకా ఆశీర్వదింపబడుతూ ప్రతిరోజు ఉన్నత స్థాయికి ఎదుగుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.